నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. సో ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అండి. సో ఏపీలో అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో చాలా అంటే ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు రీసెంట్గా విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. సో అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? విజయసాయి రెడ్డి గారు మీరు అన్నట్టు పార్టీ నుంచి బయటకు రావడం వైసీపీకి కొంచెం పెద్ద మైనస్సే. ఎందుకంటే అన్నిట్లో నెంబర్ 2గా ఉన్న వ్యక్తి కదా. ఈవెన్ కేసులకు సంబంధించి కూడా A2 ఆయన, A1 జగన్మోహన్ రెడ్డి గారు అయితే A2 ఈయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వేరు వేరేనని నేనైతే అనుకోవట్లేదు. చాలా మంది కవలలను కూడా అంటారు. దాన్ని అంటే పత్రికాముఖంగా వాడే భాషలో జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి గారు ఇద్దరు ఒకటే అని. అంటే ఆ స్థానంలో అలా ఉంటూనే ఆయన పార్టీ వ్యవహారాలు అయితేనేమి బిజినెస్ వ్యవహారాలు అన్నీ కూడా ఆయన దగ్గర నుండి చూసుకున్నారు. ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా. సో అటువంటి వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో వాళ్ళ అమ్మాయి దీనికి ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈయన రాజీనామా అది ప్రకటించడం అనేది ఏంటి అంటే చాలా ప్రశ్నలకి తావిస్తుంది. రకరకాల అనుమానాలు కూడా ఉన్నాయి. అంటే ఒకటి, విజయసాయి రెడ్డి గారు సేఫ్ గేమ్ కోసం లేదా ఆయన మీద కేసులకు భయపడి బయటకు వచ్చేస్తున్నారా? 2, పార్టీలో ఆయనకి సముచిత స్థానం కల్పించకపోవడం వల్ల గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకో ఆయన నెంబర్ 2 నుంచి ఇంకా వెనక్కి వచ్చేసారా, పార్టీ వ్యవహారాల్లో కీలకంగా లేరా అనే సందేహాలు చాలా ఉన్నాయి. తర్వాత ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి. ఆ డిప్యూటీ కమిషనర్ దేవాదాయ శాఖ సంబంధించి ఇద్దరికి ఏదో సంబంధం ఉంది అన్న విషయంలో కూడా పార్టీ వ్యక్తులు కానీ పార్టీ కానీ పూర్తిగా ఎక్కడ ఖండించడం గట్టా చేయలే. ఇవన్నీ బేరీజ్ వేసుకొని చూసుకుంటే ఎందుకో ఆయన మనస్తాపం గురై బయటకు వచ్చి ఇంకా వ్యవసాయం చేసుకుంటారు, ఇంకా రాజకీయ సన్యాసమే అనే రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉంటుండగా జరిగింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తారా రారా? ఇలా రాకపోతే ఇంకా పార్టీని మనుగడ అష్టసాధ్యం. ఎందుకంటే సంక్రాంతి తర్వాత వస్తాను, లేదంటే జనవరి నెలాఖరుకు వస్తానని ఇంతకుముందే స్టేట్మెంట్ ఇచ్చారు. జనవరిలో ముందు వస్తా అన్నారు, జనవరి అయిపోయి వచ్చింది. సంక్రాంతి తర్వాత అన్నారు, పోనీ అది రాలేదు. సో ఏంటి, ఇంకా ఆయన ప్రజల్లోకి వెళ్ళాలి, చెయ్యాలి, ఇప్పటి నుంచే మనుగడ కొనసాగిస్తే ఉన్న కొద్ది మంది నాయకులైనా ఉంటారు, లేదంటే పార్టీని విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని విమర్శలు ఉన్న నేపథ్యంలో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారంటే, ఇప్పుడు వైసీపీలో సర్వత్రా వినిపిస్తున్న వార్త ఏంటంటే నెక్స్ట్ రాబోయే బడ్జెట్ సమావేశాలకు కానీ అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీన్ని పార్టీ శ్రేణులు పార్టీ నాయకులు ఇది అన్నగారు తీసుకున్న నిర్ణయం అన్నట్టుగా ఊహాగానాలే. బట్ ఆయన అయితే రారని అనుకుంటున్నాను. ఎందుకు రారు అనుకుంటున్నానంటే ప్రతిపక్ష హోదా అయితే లేదు. దాని మీద గవర్నర్కి లేఖ రాస్తాము, స్పీకర్ని అడుగుతాము, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదంటే 175లో కనీసం 10% ఉండాలి, ఒక 17-18 సీట్లైనా ఉండాలి. అన్ని లేవు కాబట్టి 11 ఉన్నాయి. ఆ 11లో ఎంతమంది ఇంకా పక్క చూపులు చూస్తున్నారో, పక్క పార్టీలకు వెళ్తారో అనేది తెలియదు. సో ఈయనకి ఒక ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఎక్కడో వెనక్కి కూర్చోబెడతారు. లేదంటే ఎలాగా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఇటువైపు లాస్ట్ ప్లేసో సెకండ్ ప్లేసో ఇవ్వచ్చు, ఇవ్వకూడదని ఏం లేదు. దానికి వాళ్ళు ఇంకా అవమానంగా ఫీల్ అయ్యి, అంటే అవమానం అంటే తప్పదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత అవమానించారు, ఒక్క సీటు కూడా గెలవలేదు, 2 దగ్గరలో ఓడిపోయాడు అన్నారు. ఆయనే మరి సిగ్గుతో ఏంటి సిగ్గుపడిపోయి మొహం చాటేసుకున్నాడా? లేదే. 3వ రోజు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చాడుగా, ప్రజల్లోకి వచ్చాడు కదా. సో ఇది ఇక్కడ ఈయన కూడా ఏంటి ముఖ్యమంత్రిగా చేశాడు. ఏమండి, ఎన్టీఆర్ గారు, ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళని ఓడించిన ప్రజాస్వామ్యం ఉన్నది. అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తులు వాళ్ళు. ఒక ఇందిరాగాంధీ అంటే ఎలాంటి వ్యక్తి, అలాగే మహానుభావుడు నందమూరి తారక రామారావు అంటే ఎలాంటి వ్యక్తి. అటువంటి వ్యక్తుల్ని ఓడించిన ప్రజాస్వామ్యంలో అది ఇన్స్పిరేషన్ అవ్వాలి. అరే నేనేంటి, ఈయన ఓడిపోలేదుగా, ముఖ్యమంత్రిగా అయితే ఉన్నాడుగా, ముఖ్యమంత్రి కాలేదు కానీ ఎమ్మెల్యేగా అయితే ఉన్నాడుగా. సో మరి దానికి డేలా పడిపోయి వెళ్ళడం మానేస్తా ఉంటే ఇక పార్టీ పరిస్థితి ఏంటి? వెళ్ళాలి, వెళ్తూ చెప్పాలి, నాకు మైక్ ఇవ్వట్లేదు, నాకు మాట్లాడివ్వట్లేదు, ప్రజల సమస్యల కోసం నేను వచ్చాను, నేను ఎన్ని బాధలు పడినా పర్వాలేదు, ప్రజల కోసం పోరాడతాను, ఏదో రాజకీయాలకు తెలిసిందేగా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడకుండా నేను వెళ్ళను, నాకు ఎవడు వెయిట్ ఇవ్వడు, నీకు ఇంకెందుకు వెయిట్ ఇస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా, నీకు ఇంకా అందరూ జనాలు నీరాజనాలు పట్టాలంటే ఎందుకు పడతారు? జనరల్గా రాజకీయ నాయకులు అందరికీ ఉండే ఫీలింగ్ అది.
పదవిలో ఉన్నప్పుడు ఇంటి చుట్టూ మంది మార్పులు ఆడు ఈడొచ్చి ఒక అప్లికేషన్ ఇస్తాడు, పత్రం ఇస్తాడు, అన్న చూడన్న ఉద్యోగం అంటాడు, అన్న కాంటాక్ట్ ఇవ్వను అన్న సిఫారసు చేయనన్నా, అన్న రికమెండ్ చేయండి అన్న, 100 మంది వస్తారు రోజుకి. ఒక్కసారి పదవి లేదనుకో ఒక్కడు కూడా కనీసం వచ్చి అన్న నమస్కారం అన్న అని చెప్పి అప్పుడు పోనీ కనీసం వాడి వల్ల లబ్ధి పొందిన అన్న నీ వల్ల ఈరోజు బాగుందన్న నాకు అని ఎవడో వచ్చి చెప్తాడా? చెప్పడు. నెక్స్ట్ ఇంకో కాంటాక్ట్ వస్తుందంటేనే మళ్ళీ వస్తాడు, ఫ్లవర్ బుకే పట్టుకుంటాడు, ఒక సూట్ కేసు పట్టుకొని ఇస్తాడు, చూడండి అన్న ఇంకో కాంటాక్ట్ మీకు ఎప్పుడు హెల్ప్గా ఉంటానన్న. అవును, అదే కాంటాక్ట్ ఇవ్వకపోతే నమస్కారం అన్న, నమస్కారం అంతే. అది తెలియదు. ఆయన తండ్రి గారి హయాం నుంచి చూస్తూనే ఉన్నాడుగా, తెలియదు కొత్తగా. అలా దానికి రాటు తేలిపోవాలి, అంతేగాని నాకు ఎవడు వెయిట్ అవ్వట్లేదు, నాకు ఎలాగా నాకు ఫస్ట్ మైక్ ఇచ్చేయాలి, నాకు ఎలాగా అందరూ లేచి నమస్కారం పెట్టాలంటే అది నువ్వు తెచ్చుకున్న మర్యాద బట్టి ఉంటుంది, నువ్వు క్రియేట్ చేసుకున్న ఆరా బట్టి ఉంటుంది. ఓకే కదా? కాబట్టి ఎప్పటికైనా నువ్వు అసెంబ్లీ సమావేశాలకు వస్తే బాగుండు అని తోటి శ్రేణులు పార్టీ కార్యకర్తలకు అభిప్రాయం. మరి అన్నగారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియదు. ఇటువంటి నిర్ణయం తీసుకున్నారన్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఒకవేళ తీసుకుంటే మంచిదే, వాళ్ళకి కూడా అమ్మయ్య మన పార్టీ బతుకుతుందిరా అని ఒక ఆశ కలుగుతుందిగా. ఇలా చేయడం వల్ల విజయసాయి రెడ్డి లాంటి కీలకమైన వ్యక్తులే పార్టీ మారితే నెక్స్ట్ పార్టీ మనుగడ ఏంటి? ప్రశ్నార్థకమేగా. అందువల్ల ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి మన తరపున పోరాడుతాడు అనేవాడు ఉండాలి. ఎందుకంటే ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా విపక్షం అనేది ఒకటి ఉంటే ప్రశ్నించాలి ప్రతిది కూడా. ప్రభుత్వం ఎంత మంచి పని చేసినా తెల్లకాగితం అంతా ఉండే ఒక మచ్చ, ఆ మచ్చనే వెతుకుతూ ఉండాలి వీళ్ళు విపక్షాల వాళ్ళు. వైట్ పేపర్ అంతా బాగుంది, చిన్న మచ్చ ఉంది చూడని చెప్పాలి. అప్పుడు వాళ్ళు కూడా అటెన్షన్గా ఇంకాస్త పోటీగా హెల్తీ అట్మాస్ఫియర్ని క్రియేట్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా ఎలా అయిపోయిందంటే రాజకీయ నాయకులు అంటే ఎడమొహం పెడమొహం అయిపోయింది. అది పనికిరాదు. ఆ లోపల మీ మీద నాకు ఎంత కోపం ఉన్నా బయట కనబడితే నమస్కారం జకీర్ గారు అనే ఉండాలి. ఇంతకుముందు చాలా హెల్తీగా ఉండేది సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో చాలా హెల్దీగా ఉండదు. ఇద్దరు ఎక్కడైనా బయటకు పార్టీలకి సమావేశాలకు వెళ్ళినప్పుడు ఒకే సోఫా మీద అటొకరు ఇటొకరు కూర్చునేవారు, జోకులు వేసుకునేవారు. ఒక్కసారి అసెంబ్లీకి వెళ్తే నీ పార్టీ నువ్వేంటే, నువ్వెంత నేనంత అన్నట్టే ఉండేది. అంతే, అది రాజకీయం ప్రొఫెషన్, వ్యక్తిగతంగా అదే ఉండకూడదు. అంతేగాని చంద్రబాబు నాయుడు మొక్క ఉంటే నేను చూడను, మనం చూస్తేనే పడదు అలా అనుకుంటే ఏ రాజకీయం చేస్తారు? ఎవరైనా ఆ పదవి కోసమో ఆ సీటు కోసమో లేదా ప్రజల కోసమో ఇది పాటుపడే వాళ్ళే తప్ప వ్యక్తిగత ఇవైతే ఉండవు కదా. సో అట్లాగా ముందుకెళ్ళాలి కానీ ఫీల్ అయిపోయి లేదు నేను మళ్ళీ పోనీ ఎవరైనా చెప్తే వింటారా? మొదటి నుంచి ఆయన మీద విమర్శ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ చిన్నోడైనా పెద్దోడైనా మంచి చెప్పినప్పుడు స్వీకరించాలి, వినాలి. ఆయన అది స్వీకరించాడట. నేను చెప్పింది నా ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోతుంది, నా పథకాల వల్లే గెలిచేస్తున్నాం, నా పథకాల వల్లే అక్కడ కుక్కను పెట్టినా గెలిచేస్తుంది అనే తలంపులో ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే 5,000 కలిస్తేనే పిడికిలి కదా. సో అందరూ కార్యకర్తల నుంచి పార్టీ క్యాడర్ అక్కడి నుంచి కూడా నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్సీలు అందరూ కలిస్తేనే పార్టీ. నేను ఒక్కడను చాలు, నేను నిలబడితే గెలిచేస్తాను, మొత్తం నా ఫోటో బొమ్మ పెడితే చాలు రాష్ట్రం అంతా గెలిచేస్తుంది అంటే మొన్న 2024లో జరిగిన పరిస్థితే జరుగుతుంది. సో ఇప్పటికైనా ఎందుకు రిజెక్ట్ చేశారు ప్రజలు అని రియలైజ్ అయ్యి ఆ తప్పుల నుంచి అధిగమిస్తే పార్టీ మనుగడ సాధ్యమవుతుంది. సార్.